ఇంకా క్లైమాక్స్లో నీది పెద్దది నాచింది ఒక డబుల్ లాంటి ఒక పాట ఉంటుంది అనమాట. నేను చూసి యూఎస్ సినిమా అయితే మాత్రం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అన్న. అంటే దీనికోసం ఎలా చెప్పాలంటే ఫస్ట్ అరగంట ఎవరికి అర్థం కావట్లేదు సినిమా. అంటే ఒక రియాలిటీ అనమాట. క్లైమాక్స్ ముందు ఎలా జనాలు ఉంటారో అదే చూపిస్తారు లోపల. థియేటర్ల ముందు ఉపేంద్ర కోసం కొట్టేసుకోవడం, ఏదో సెల్ నుంచి బయట కొట్టేసుకోవడం, ఇలా డిఫరెంట్గా చూపిస్తారు. బట్ తర్వాత కథలోకి వెళ్తారు. అంటే ఒక యాపిల్ కొరకడం వల్ల, ఒక యాపిల్ ఒక అమ్మాయికి కొరకడం వల్ల ఎంత విధ్వంసం చుట్టించారు, ఎలా ఉన్నదనేది సినిమాని చూపించారు. నిజంగా డిఫరెంట్ కాన్సెప్ట్ దానికైతే. ఆ థాట్ రావడం, దాని స్క్రీన్ ప్లేలోకి తీసుకెళ్ళడం అనేది నిజంగా దేవుడు అయి ఉండాలి. ఇంక ఉపేంద్ర నిజంగా ఒక వింటేజ్. ఇలాంటి డైరెక్టర్ ఇలాంటి హీరోని ఇండియాలోనే చూడలేము అన్నమాట. అవును, అంటే అర్థం కాలేదంటే అన్న సినిమాని అంటే చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. మామూలుగా మనం ఉపేంద్ర సినిమాలు ఎప్పుడు చూడాలి అంటే ఉపేంద్ర సినిమాలు నాకు తెలిసి మా జనరేషన్లో ఎవరు చూడరు. అందరూ యూట్యూబ్లో తప్ప థియేటర్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఉంటుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం. నాకైతే అర్థమైందన్న సినిమా. అర్థమైందంటే ఫుడ్ లేకపోయినా బతుకుతాడేమో కానీ ఇన్స్టాగ్రామ్ ఫోన్ లేకపోతే బతకలేడు అన్నది టోటల్ మెసేజ్ సినిమాకి. అంటే నువ్వు డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే మళ్ళీ నీకే దెబ్బేస్తారు. ఇప్పుడు సొసైటీ అలాగే ఉంది, అంత స్వార్థంతో ఉంది. పాత సినిమాలు ఇంకా చూసాం, ఇంతకుముందు సినిమాలు కూడా ఇలాంటివన్నీ చూసాం. బట్ ఉప్పే గారి స్టైల్లో చాలా డిఫరెంట్గా చూపించారు. స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగులు కావచ్చు. ఉపేంద్ర గారి మూవీ టైటిల్స్ చూసుకుంటే డిఫరెంట్ ఐ ఉపేంద్ర యూ అనేది ఉంటాయి కదా. యూ అనేది ఏంటంటే యూనివర్సల్, అదే మాకు స్టార్టింగ్లో చూపించింది. బట్ దానికి అర్థం ఏంటంటే ఆయనే చెప్పాలి మాకు. బట్ సినిమా పరంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ కావచ్చు అన్న డిఫరెంట్గా రాసుకున్నారు. బట్ దాన్ని కొంచెం అర్థం చేసుకునే బుర్ర ఉండాలి. నిజంగా చెప్తాను, ఏదో మనం వెళ్ళి కూర్చుంటే అర్థం కాదు. అర్థం కాదు ఇంకోసారి ఖచ్చితంగా చూడాలి సినిమా అయితే. బాగున్నాయి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఎక్సలెంట్ అనమాట. చాలా బాగా నుంచి. మరి బడ్జెట్ ఎంత నాకు తెలియదు కానీ బట్ ఆ బడ్జెట్లో తక్కువ బడ్జెట్ అయితే మాత్రం చాలా అవుట్పుట్ ఇచ్చారు. అలాగే డైరెక్షన్ కావచ్చు, ఇచ్చిన మ్యూజిక్ కావచ్చు. 2 సాంగ్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ట్రోలర్స్ కోసం సాంగ్ ఉంది, అందులో మన స్టార్స్ అందరం వాడేస్తారు. ఆ సాంగ్ బాగుంది. ఇంకా క్లైమాక్స్లో నీది పెద్దది నాచింది ఒక డబుల్ లాంటి ఒక పాట ఉంటుంది అనమాట. అర్థం చేసుకునే బుద్ధి ఉంటే ఆ సినిమాలో ఆ సాంగ్లో మొత్తం కథ అంతా అర్థమైపోద్దన్న. తేడా ఏంటంటే ఆయన గెటప్ అప్పుడు అలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగ ఉన్నాడు. వింటేజ్ ఉపేంద్ర అనమాట. అప్పుడు అదే గెటప్, ఇప్పుడు అదే గెటప్, అప్పుడు అదే స్టిల్, ఇప్పుడు స్టిల్. రైటింగ్ అండ్ ఆయన స్కిల్స్ అయితే ఈ సినిమాలో బాగా కనిపిస్తాయి. కానీ చాలా బాగా అనిపించింది. అంటే క్లైమాక్స్లో మనకి ఒక డైలాగ్స్ ఉంటాయి. క్లైమాక్స్ ఉంటుంది సినిమా, కానీ క్లైమాక్స్ అనుకోవాలి మనం. డైలాగ్స్ ఉంటాయి. నీ సినిమా ఏమైనా గొప్పది ఏంటి, 4 డైలాగులు కొత్తగా ఉంటే 4 సీన్లు కొత్తగా రత్త తప్పతేనో నీదేమన్నా గొప్పగా అని చెప్పి తన మీద తానే పంచులు వేసుకుంటాడు. సో అలా రియాలిటీగా ఉందన్న సినిమా అయితే. సో ప్రతి ఒక్కరు ఉపేంద్ర కోసం ఖచ్చితంగా చూడాలి సినిమా. బ్యాక్ ఖచ్చితంగా బ్యాక్. ఎందుకంటే ఆయన అంత డైరెక్టర్ చేసిన సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ తనే రాసుకున్న స్టోరీ ఈ యూఎస్ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని చాలా అంటే ఆ స్థాయి అని చెప్పలేను కానీ ఆ స్థాయికి ఏమాత్రం తీసుకొని సినిమా ఇది. అంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా తీశారు. 20 ఏళ్ళు ఉపేంద్ర ముందు అంటే 20 ఏళ్ళని పుట్టుకుంటున్నాం. సో అప్పుడు సినిమాని కాబట్టి ఇప్పుడు మా జనరేషన్ తగ్గట్టుగా సినిమాని తీశారు. బంగారులో కనెక్ట్ అవుతుంది. అందంగా బంగారులో చూడొచ్చు. అర్థం కానీ ఇంకోసారి చూస్తే అర్థం అవుతుంది. సినిమా అయితే ఎక్కడ ఫాల్స్ లేదన్నా. ఒక రియాలిటీగా తీసారు. రియాలిటీ సినిమా అన్న కనెక్ట్ అయ్యే సినిమా అన్నమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది. చూడొచ్చు అన్న. మహా అయితే ఇప్పుడు యానిమల్ లాంటి సినిమాని యాక్సెప్ట్ చేసినప్పుడు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాని యాక్సెప్ట్ చేసినప్పుడు జస్ట్ అందులో 10% కూడా ఒక 5% అందులో ఒక 2 సీన్ల డైలాగులు ఉంటాయి. ఇప్పుడు జంతువు ఆకలేసినప్పుడు తింటుంది, సీజన్కి సెక్స్ చేస్తుంది. అదే మనుషులు సీజన్ ఉండదు, ఏముండదు, ఎప్పుడు పడితే అప్పుడు సెక్స్ చేస్తూనే ఉంటారు. అది పెద్ద డైలాగులా. సో ఇటువంటి డైలాగులన్నీ కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట. అదే సినిమాని మూర్ఖులు అయితే సినిమాని చూడండి, మంచోళ్ళు అయితే చూడకండి, ఎదవలు అయితే థియేటర్లో ఉండండి, మంచోళ్ళు అయితే పోండి అని చెప్పి తనకు ఇప్పుడు ఉపేంద్ర అంటే ఒక డిఫరెంట్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళగా పొగ తాగొద్దు, మందు తాగొద్దు అని ఏతే ఉంటుంది. అది ఉప్పి స్టైల్ అన్నమాట. నేను ఒక టైంలో మూర్ఖుడిని, ఒక టైంలో మంచోడు కాబట్టి నాకు 2 విధాలుగా అర్థమైంది సినిమా. థ్యాంక్ యూ.